ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము కలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము. డేవిడ్ బ్రెనార్డ్ గొప్ప ఆత్మీయ శక్తి కలిగిన మనుషుడు. ప్రార్థన ద్వారా అతడు జరిగించిన కార్యములు ఆశ్చర్యకరమైనవి. బ్రెనార్డ్ అనుభవాలను గురించి డాక్టర్ ఏ.జే. గోర్డాన్ ఇలా రాశాడు. ఇండియా అడవుల్లో అక్కడి ఆటవికుల భాష తెలియనప్పటికీ అతడు వారి మధ్య పరిచర్య చేయడం ప్రారంభించాడు. రోజంతా ప్రార్థిస్తూ అతడు వారి మధ్య అనేక దినాలు గడిపాడు. ఇంతకు అతడు దేనికోసం ప్రార్థిస్తూ వచ్చాడు? వారితో తాను మాట్లాడలేనని అతడికి తెలుసు. వారు మాట్లాడే మాటలు కూడా అతడికి అర్థం కావు. అతడు వారితో మాట్లాడాలంటే తాను చెప్పేది వారి భాషలోకి అనువదించగలిగిన ఒక వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి అక్కడ ఎవ్వరూ లేరు. తాను వారితో మాట్లాడడం అనేది కేవలం దేవుని శక్తి ద్వారా మాత్రమే సాధ్యమని అతడు విశ్వసించాడు. కాబట్టి అతడు పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థించడం ప్రారంభించాడు. చివరిగా అతడికేం జవాబు వచ్చింది? అతడు ప్రార్థించడానికి కొనసాగిస్తుండగా చివరికి ఒక అనువాదకుడు అతడికి దొరికాడు. అతడు పచ్చి తాగుబోతూ నిలబడ్డానికి కూడా సాధ్యం కాని విధంగా పీకల దాకా త్రాగిన ఆ వ్యక్తి అనువదిస్తుండగా బ్రెనార్డ్ ఆ ఆటవికులకు బోధించడం ప్రారంభించాడు. అయితే అతడి ప్రసంగం ద్వారా అనేక మంది క్రీస్తుని విశ్వసించి రక్షించబడ్డారు. అదొక అద్భుతమైన ప్రసంగం. ఆ ప్రసంగం వెనుక దేవుని శక్తి స్పష్టంగా కనిపించింది. బ్రెనార్డ్ జీవితాన్ని గురించి చదివిన విలియం కేరీ ఆత్మలో కదిలించబడిన వాడై మిషనరీగా సమర్పించుకొని ఇండియాకు వెళ్ళాడు. బ్రెనార్డ్ జీవితాన్ని చదివి ప్రభావితం చేయబడిన హెన్రీ మార్టిన్ కూడా ఇండియాకు మిషనరీగా వెళ్ళాడు. బ్రెనార్డ్ జీవితాన్ని చదివిన పేసన్ అది తనను గొప్ప ప్రభావితం చేసిందని చెప్పాడు. ముర్రే మేకన్ అనే వ్యక్తి బ్రెనార్డ్ జీవితాన్ని చదివి గొప్పగా ప్రభావితం చేయబడ్డాడు. డేవిడ్ బ్రెనార్డ్ ప్రార్థనతో ప్రారంభించిన పరిచర్య 19వ శతాబ్దంలో గొప్ప ఉజ్జీవ జ్వాలను రేపింది. ఎవరైతే దేవుని శక్తిని ఆశిస్తూ తమ దినాలను ఆయనతోటి సంభాషణలో గడుపుతారో అలాంటి వారి జీవితాలు ప్రపంచాన్ని కదిలిస్తాయి. విశ్వాసం లేని ప్రార్థన కేవలం గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటిది. కానీ విశ్వాస సహితమైన ప్రార్థన విస్తారమైన ఆత్మల పంటల్ని పండిస్తుంది. మనం సంస్థలపై ఆధారపడినప్పుడు సంస్థలు ఏం చేయగలవో దానినే పొందగలం. మనం విద్యపై ఆధారపడినప్పుడు విద్య ఏం చేయగలదో దానినే పొందగలం. మనం మానవునిపై ఆధారపడినప్పుడు మానవుడు ఏం చేయగలడో దానినే పొందగలం. అయితే మనం ప్రార్థనపై ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేయగలడో దానిని పొందుతాం. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.